నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం, నాలో ఆలాపనా ఆగే నాపినా ఎదలు లయ వినవా ప్రియా, నువ్వంటే నాకిష్టం. హాయ్ హలో వెల్కమ్ టు జేల్ జేల్ జిగా. ఈ రోజు మన జేల్ జేల్ జిగా వచ్చేసింది వాటవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇన్ వరంగల్. సో చూసావా, ఒక్కసారిగా వరంగల్ అనగానే ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికి ఎంత జోష్ వచ్చిందో. అది మరి స్టూడెంట్స్ అంటే బేసిక్ గా, ఎందుకంటే స్టూడెంట్స్ అంటేనే ఎనర్జీ, ఎనర్జీ అంటేనే స్టూడెంట్స్, స్టూడెంట్స్ అంటేనే జోష్. సో అదే రేణు అంటే బ్యూటిఫుల్, రేణు అంటే సూపర్, రేణు అంటే అందం అని అంటారనుకున్నావా? ఇది ఒకసారి తిరిగమ్మా. ఏ రోజన్నా ఒకసారి అద్దంలో ఫేస్ చూసుకున్నావా? ఇక్కడున్న అమ్మాయిల కన్నా ఒక్క అమ్మాయి కన్నా నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పు. సో ఇంతకీ నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో ప్రిపేర్ అయ్యి వెనకాల స్లిప్ పెట్టుకొని వచ్చావు ఇక్కడ చెప్పడానికి, అది మర్చిపోకుండా ఫస్ట్ చెప్పు చాలు. నేను ఇప్పుడు కవిత స్టార్ట్ చేస్తున్నాను. పాలతో చేస్తారు జున్ను, తింటే బాగుంటుంది బన్ను, 1000 కిలోలు కలిపితే అవుతుంది 1 టన్ను. చూసుకో చూసుకో. ఈ రోజు రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జేల్ జేల్ జిగాలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. హెర్ గో స్టార్ట్ టాస్క్. మరి టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి అబ్బాయిలు, అలానే నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 3 హీరోయిన్స్ వస్తున్నారు. నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా 3 బ్యూటిఫుల్ గర్ల్స్ అంటే ఏంజల్స్ వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. రైట్. సో మరి మొత్తానికి టాస్క్ చేయడానికి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు. సో మరి మా గర్ల్స్ చూడగానే నాకు ఒక కనెక్ట్ ఆటోమేటిక్ గా అవుతాను. అందాలలో నా చూపుకే శుభోదయం. ముందుగా మా అబ్బాయిలు అయితే టాస్క్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి హీమ్యాన్ నెంబర్ 1. హాయ్ సార్. ఎస్ మేడం అను. హీమ్యాన్ నెంబర్ 1 అనలే, ఎస్ మేడం అనాలి. ఎస్ మేడం. వెరీ నైస్. మీ పేరు? మధు. మధు. సో మధు, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలన్నమాట. ఓకే ఓకే, ఐ యామ్ రెడీ. యు ఆర్ రెడీ? సో హియర్ వి గో. 3 2 1 మ్యూజిక్ ప్లీజ్. నుండి హీమ్యాన్ నెంబర్ 1. ఓకే రైట్. సో మరి మొత్తానికి రేణు టీం నుంచి ఫస్ట్ హీమ్యాన్ తన టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నాడు. సో గాల్లో ఎగిరి మామూలుగా కంప్లీట్ చేయలేదు. సో వాళ్ళు హీమ్యాన్స్ కాబట్టి బాగా గ్లూకోన్ డి తాగి అవన్నీ వచ్చారు. సో నెక్స్ట్ మరి ఫస్ట్ టాస్క్ మరి నితిన్ టీం నుంచి ఫస్ట్ గర్ల్ ఏ టాస్క్ చేయడానికి వస్తుందో చూసేద్దాం. అండ్ ఫస్ట్లీ తన పేరు కనుక్కుందాం. నీ పేరు? దీపిక. దీపిక అంటే 3 పేర్లా? సో రైట్ దీపిక, నీ టాస్క్ ఏంటంటే 100 to 1 రివర్స్ కౌంటింగ్ చేయాలి. సో యాక్చువల్ గా 1 2 3 4 5 6 7 అలా కదా, 100 to 1 నువ్వు చెప్పాలి, రివర్స్ గేర్ వేయాలి. ఓకేనా? ఆర్ యు రెడీ?
Here we go. Your task starts from 3 to 1. 3, 2, 1, go. 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 80, 90. నాకు తెలుసు కదా, ఎందుకంటే 100 to 1 అనగా సింపుల్ టాస్క్. అబ్బా వచ్చే నాకు సింపుల్ టాస్క్ వచ్చింది, నీకేమొచ్చింది అని అనుకుంటుంది. సో కానీ యాక్చువల్లీ అమ్మాయి చేయలేదు. 91 తర్వాత 80 అంట. చూద్దాం, కమాన్ లెట్స్ స్టార్ట్. 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 89, 80. అమ్మా, చదువుకోవడానికి బుక్కులు ఇచ్చావు, రాసుకోవడానికి పెన్నులు ఇచ్చావు, ఎందుకమ్మా తెలివితేటలు ఇవ్వలేదు? అమూల్ బేబీ 100 నుంచి చెప్పడం కష్టం గానీ 50 నుంచి 0 వరకు ఓకే చెప్పేసిద్ది. ఓకేనా? ఇది ఓకే కదా, మన పరువు నిలబెడతావు కదా? కమ్మా చెప్పమ్మా. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సో దీపిక ఎనీవేస్ చాలా చక్కగా 50 నుంచి ఎంత ఫాస్ట్ గా చెప్పావు, నేర్చుకున్నావు. 9 పక్కన మీరున్నారు కదా. ఇక్కడే నువ్వు పొట్టిగా ఉన్నావు, కనపడట్లే నీకు. ఓకే, సో ఎనీవేస్ మరి ఫస్ట్ టాస్క్ మరి మా గర్ల్స్ నుంచి కూడా కంప్లీట్ చేసుకున్నాం. చాలా చక్కగా చెప్పారు. ఇది మెమరీ పవర్ అంటే అని మా గర్ల్స్ ఇప్పుడు చూపెట్టారు మీ అందరికి. ఇప్పుడు నా టీం నుంచి హిమా నెంబర్ 2. ఎస్ మేడం. ఓకే అమ్మ పక్కెళ్ళాడుకో. మనోజ్. సో మనోజ్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వేం చేయాలి, నువ్వు ఏం చేయాలంటే ఒక చిన్న పని, అదేంటంటే 5 గుంజలు తీయాలి. రెడీయా మనోజ్? కింద కూర్చున్న తర్వాత ఏమైనా పట్టేస్తే పిలువు, లేపుతాం మేము. వెళ్ళు, అక్కడ నీ కోసం డయాజర్ బడ్జెట్. మనోజ్ 3, 2, 1 స్టార్ట్. అది నువ్వు చేసి పెట్టు. 25. So thank you so much Manoj, and Manoj ko ఒకసారి boys and girls give me a big round of applause, come on. ఓకే రైట్, సో మరి మొత్తానికి బాయ్స్ నుంచి కూడా టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీం నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో, ఏ ఏంజిల్ వస్తుందో విల్ సీ. అండ్ కమ్ హియర్. నీ పేరు? పూజ. సో మరి పూజ, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో పూజ, నీకు కాంప్లిమెంట్, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. ఓకే రైట్, సో మరి ఇప్పుడు పూజకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో ఆర్ యు రెడీ? షూర్. డాన్స్ చేయడానికి పూజ రెడీగా ఉంది. హెవ్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. మెరిసింది మేఘం మేఘం ఉరిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. మెరిసింది మేఘం మేఘం ఉరిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. ముద్దిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంతా వానంట. జల్ 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 తోరా నన్నారే 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 నన్నారే.
చూసావా ఇప్పుడు ఎంత జోష్ ఎంత ఎనర్జీ వచ్చిందో ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ కి. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గివ్ a big round of applause. ఇప్పుడు నా టీం నుంచి హీమా నెంబర్ 3. హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్? భరత్. భరత్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే ప్యారడీ సాంగ్ పాడాలి. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, సో మా హీమా నెంబర్ 3 అనగా భరత్ టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. సో ఈ సాంగ్ కి నువ్వు ప్యారడీ సాంగ్ పాడాలి. ఓకే, ఆర్ యు రెడీ? యా, 3, 2, 1 స్టార్ట్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కాలేజీకి వెళ్ళాను, అక్కడో ఇక్కడో ఎక్కడో టైం పాసే చేశాను, పగలే కలలే కంటూ పేజీలను తిప్పాను, ఆరోగ్యపు సూత్రాలే అతిగా పాటించాను, చివరికి ఫెయిల్ అయితే అది నా తప్పేమీ కాదని అంటాను. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కాలేజీకి వెళ్ళాను, అక్షరాలు అస్సలు చూడలేదు, కనుల పైన ఒత్తిడైతే పాడవుతాయంటూ క్లాసు పాఠం విని తప్పే చెయ్యలేదు, చెవులలోని కర్ణ బేరి చెడిపోతుందంటే ఆలోచన చెడకుండా మందైతే వేశాను, మైండ్ ఫ్రెష్ గా అయ్యేందుకే దమ్మే గుంజాను. ఓకే భరత్, చాలా బాగా పాడా. భరత్ కి ఒకసారి గట్టిగా హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ 3 టాస్క్ వాళ్ళ టాస్క్లు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి లాస్ట్ గా మిగిలింది గర్ల్స్. మరి గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. సో మరి నీ పేరు? రవలి. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఫంక్షన్ లో మీ ఆయన గురించి పొగడడం, అంటే పొగడాలి. ఒక్క 2 నిమిషాలు మీ ఆయన నేను అనుకుంటే ఏమైనా ప్రాబ్లమా? ఫంక్షన్ కి నేను తను వెళ్దాం. ఫంక్షన్ కి మీ పని మనిషి తీసుకుని వెళ్ళాం. అది పని మనిషి అయినా యువరాణి అయినా ఏ క్యారెక్టర్ అయినా నేనే బాగా చేస్తాను. ఎగస్ట్రాలొద్దు, పెళ్ళికి బా. 10 రోజులు అయిందంట తిని తీసుకొని పో ఫంక్షన్ కి. తింటది ఫంక్షన్ లో అన్న. అదే పక్కింటామా మొన్నట్టుండి మన ఇంటికి వెళ్ళే చూస్తుంది, దాన్ని పెద్ద ఫంక్షన్ తీసుకెళ్తే అక్కడన్నా తింటది 4 మెతుకులు. ఓకేనా? ఏం తెచ్చి పెడుతున్నావు? ఆయన నాకు రోజు చికెన్ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? రోజు ఆకుకూరలు తప్ప. 10 వరకు మా ఆయనకు మిక్సీ కొనిపెట్టాడు, గ్రైండర్ కొనిపెట్టాడు. మీ ఆయన ఏమైనా తెచ్చారా? మా ఆయన ఫ్రిడ్జ్, ఏసీ అన్ని కొనిపెట్టాడు, మా ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ. మా ఆయన ఏసీ పక్కన ఉంటేనే ఏసీలా చల్లగా ఉంటది, ఇంకా నాకు ఏసీ ఎందుకు? మా ఆయన మా ఇంట్లో వంటిట్లో అన్ని సామాన్లు తెచ్చుకోవాలి. వంటింట్లోనే ఉంటాడని మా ఆయన కొద్దిగా ఇంట్లో ఉంటాడు, వంట సామాన్లు తీసుకొస్తాడు, వంట కావాల్సిన సామాన్లు తీసుకొచ్చి మీ ఆయన వంట చేస్తాడని నాకు తెలుసు. నిజమే, నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. అందుకే మా ఆయన పెళ్లి చేసుకున్నావా? పని మనిషి పెళ్లి హస్బెండ్? మా అంటే ఎంత గౌరవం, భార్య అంటే ఎంత గౌరవం అంటే ఉన్న పనులన్నిట్లో అందరు అమ్మాయి ఇంట్లో అలానే పనులు చేస్తాడా? కాదే, నువ్వు ఫంక్షన్కి వెళ్ళవా లేకపోతే ఎటన్నా ఊరు వెళ్ళవా? ఇన్ని రోజులు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఇంతకీ పని మనిషి పని మనిషి అంటే ఏమైనా కొత్త పక్కింటి అనుకుంటున్నా? ఇంతకుముందు వీళ్ళు ఎక్కడ సేఫ్టీ ట్యాంకులు కడిగేవాళ్ళు వీళ్ళందరూ కలిసి. గుర్తొచ్చింది, నువ్వే కదా అప్పుడు నువ్వే, అది నాతో పాటు వర్క్ చేసేవాడు మున్సిపాలిటీలో, నువ్వే కదా. ఏంట్రా ఇక్కడికి వచ్చావు? మీ ఆవిడ ఏం చేసి పడేసావు? సెప్టింగ్ ట్యాంక్ లో పడ్డావే. రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగాలో టాస్కులు కంప్లీట్ చేసుకున్నాం. చాలా ఫన్నీగా సాగిపోయాయి టాస్క్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ పోటాపోటీగా టాస్కులు చేశారు. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్, మా గర్ల్సే కాకుండా బాయ్స్ కూడా చాలా బాగా పాటలు పాడారు అండ్ డాన్స్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. అండ్ అలాగే గర్ల్స్ సూపర్, చాలా బాగా చేశారు. నిజంగా ఏంజిల్స్ అంటే ఏంజిల్స్ అని చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ గేమ్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ ఉంటాయి మన జైల్ జిగాలో. సో మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్ అండ్ ఫుల్ టు ఎంటర్టైన్ చేసే గేమ్. సో మరి ఆ గేమే పరుగో పరుగు. గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ అండ్ బాయ్స్ నుంచి 4 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ గా రేణు టీం నుంచి హీమ్యాన్సో లేకపోతే జూమ్యాన్సో ఎవరు వస్తున్నారు చూసేద్దాం. ముందుగా నా టీం నుంచి 4 స్పైడర్ మ్యాన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. నెక్స్ట్
మరి మా టీం నుంచి కూడా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే, సో మరి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగో గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే హౌ అని అనుకుంటున్నారు కదా. సో అమ్మాయిలు అబ్బాయిలు, నా చేతిలో ఒక వండర్ఫుల్ కాస్ట్యూమ్ ఉంది. ఈ కాస్ట్యూమ్ ని గోని సంచులు అంటారనమాట. సో స్టూడెంట్స్, ఈ గోని సంచులు మీరు వేసుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి, వాటిని కలెక్ట్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వచ్చి ఇక్కడ ఉన్న బౌల్ లో 4 బాల్స్ వేసేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి ఫస్ట్ గా ఇందాక టాస్క్ బాయ్స్ తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో మరి గేమ్స్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వం, మేమే ఆడతామని మా గర్ల్స్ ఇందా నుంచి గొడవ చేస్తున్నారు. బాగా గొడవ చేస్తున్నారు కాబట్టి మీ గొడవ నేను కన్సిడర్ చేసి గేమ్ ఫస్ట్ మనమే ఆడేలాగా చేస్తున్నాను. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. పరుగో గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి పరుగో గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 4 బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగో. సో ఇక్కడ పరుగో వీళ్ళకి ఎలా అనిపించింది, ఓవరాల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో మరి ఫస్ట్ ఈ గేమ్ మా గర్ల్స్ ఆడారు కాబట్టి విల్ స్టార్ట్ విత్ నితిన్ గర్ల్స్. సో మరి ఫస్ట్ నీ పేరు? రమ్య. సో రమ్య, పరుగో గేమ్ ఆడావు కదా, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్సైటింగ్ గేమ్. నీ పేరు? శ్రవంతి. సో శ్రవంతి, నీకెలా అనిపించింది మన పరుగో గేమ్? చాలా బాగుంది, పడిపోతానేమో అని భయం వేసింది. నీ పేరు? మానస. సో మానస, నీకెలా అనిపించింది మన పరుగో గేమ్? బాగుంది, పడనేమో అనుకున్నా కానీ కింద పడిపోయా. సో మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు అబ్బాయిల దగ్గరికి వెళ్ళిపోదాం. సో నీ పేరు? వెంకటేష్. వెంకీ, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, పడతా అనుకోలేదు, పడలేదు. నీ పేరు? అరవింద్. సో అరవింద్, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? బ్యూటిఫుల్, వెరీ వెరీ నైస్. నీ పేరు? ఆజం పాషా. భాష, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? భాష. ఓకే. అయ్యో, మళ్ళీ పప్పులో కాలేసావు నువ్వు. నేను సాంబార్ లో వేసాలే కానీ నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? యా, చాలా బాగుంది గేమ్, ఎంజాయ్ చేశాను, బట్ అలా పడతాను అనుకోలేదు. ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగులో మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. అండ్ ఈ రోజు పరుగులో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 44 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. మీ గర్ల్స్ కి మీరే చప్పట్లు కొట్టుకోవాలి, ఎందుకంటే మా అబ్బాయిలు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 32 seconds. ఓకే, సో ఎనీవేస్ మరి ఈ రోజు మన పరుగులో ఫైనల్ గా విన్నర్స్ ఆర్ ది రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్, సూపర్, నన్ను గెలిపించారు మా అబ్బాయిలు. సో మరి ఎనీవేస్ గర్ల్స్, మీరు కూడా చాలా బాగా ఆడారు, గుడ్ ట్రై, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన జిల్జల్ జిగాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. అరే కుదురుగా ఉండన్ రోహో, నా ఇంజిన్ మీదే చెయ్యేసి హీట్ ఎక్కించు. చక్రం రోహో, అరే కదిలితే ఆగన్ రోహో, నా గాడి పట్టా లెక్కించి సర లాగించు. మిరియా కూడా స్టేషన్ కాడా ముస్కాయిస్తూ
సోకుల్ మాడా విరియా కూడా స్టేషన్ కాడా ముస్కాయిస్తూ సోకుల్ మాడా బస్తీ కోరలు ఢైరో అన్న క్యారే అన్నంలే బీబీ నగరం జంక్షన్ కాడా పీఛా చేస్తూ థోడా థోడా లాలు సేటు సై సై అన్న నై చెప్పినలే అరగా నుంచి పరుగులు పెట్టి నేనేరుకొచ్చి గీడనే ఆగినలే రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా ఓకే మరి చూశారు కదా ఒక ఫుల్ 2 ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి చూసావు కదా ఒక మంచి సూపర్ అండ్ మాస్ పెర్ఫార్మెన్స్. నిజంగా బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. సో వాళ్ళు ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ అనుకున్నాం కాబట్టి ఆ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఆ గేమే రింగా. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం రింగా గేమ్ లోకి. సో ఆల్రెడీ చెప్పుకున్నాం రింగా గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి ఫస్ట్ అయితే ప్రాపర్టీస్ వచ్చేసాయి. నెక్స్ట్ వీ నీడ్ పార్టిసిపెంట్స్. అంటే రేణు టీం నుంచి 2 అబ్బాయిలు అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా రేణు టీం నుంచి ఇప్పుడు హీమ్యాన్స్ అయిపోయారు, సూపర్ మ్యాన్స్ అయిపోయారు, నెక్స్ట్ బ్యాట్మ్యాన్స్ వస్తారు. ఇప్పుడు నా టీం నుంచి 2 శక్తిమాన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో మరి నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే. సో మరి బాయ్స్ వచ్చేసారు అండ్ గర్ల్స్ వచ్చేసారు. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఆరెంజ్ కలర్ నాప్కిన్స్ అండ్ బ్లూ కలర్ నాప్కిన్స్ అండ్ అక్కడ 9 రింగ్స్. యాక్చువల్ గా ఈ గేమ్ ఎలా ఆడతారంటే సైమిల్టేనియస్ గా, అంటే ఆల్టర్నేటివ్ గా బాయ్స్ నుంచి ఒకళ్ళు అండ్ గర్ల్స్ నుంచి ఒకళ్ళు ఇద్దరు ఆడతారు ఈ గేమ్ ని. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ఒక బాయ్ ఈ బ్లూ కలర్ నాప్కిన్ ని తీసుకొని పోయి అక్కడ ఉన్న రింగ్ లో వేస్తాడు. నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి ఇలా ఇద్దరు వెళ్తారు అండ్ 3 నాప్కిన్స్ అక్కడ ఫిల్ చేస్తారు. యాక్చువల్ గా మా గర్ల్స్ ఒక ఆర్డర్ ని, అంటే ఆరెంజ్ కలర్ నాప్కిన్స్ ఉన్నాయి కాబట్టి ఆరెంజ్ కలర్ నాప్కిన్స్ ఒక ఆర్డర్ లో ఫామ్ అవుతుంటే 2 నాప్కిన్స్ ఉన్న కాడ ఇంకొక 3వది ఫామ్ అయిపోతుంటే మీరు వచ్చి డిస్టర్బ్ చేయాలి. సో అర్థమైంది కదా. ఒక ఆర్డర్ ని ఫాస్ట్ గా బాయ్స్ ఫామ్ చేస్తే వాళ్ళు విన్నర్స్ అండ్ గర్ల్స్ ఫామ్ చేస్తే వాళ్ళు విన్నర్స్. సో యాక్చువల్ గా బిఫోర్ యూ ప్లేయింగ్ దిస్ గేమ్ గైస్, మేము ఈ గేమ్ ని ఎలా ఆడాలి ఏంటి అనేది మాక్ చేసి చూపిస్తాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ యూ రెడీ? ఓకే, హియర్ వి గో. 3, 2, 1 గో స్టార్ట్. రైట్. సో మరి మొత్తానికి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి ఇక లేట్ చేయకుండా మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో ఆర్ యు రెడీ బాయ్స్? రెడీ? యా. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం రింగా. మరి రింగాలో ఫైనల్ గా విన్నర్స్ ఎవరో చెప్పాలంటే నాకు అసలు చెప్పట్లేదు. నాకు చెప్పు, ఫైనల్ గా విన్నర్స్ ఎవరు? చెప్పాలి. ఎందుకు చెప్పాలి? చెప్పు, ఫైనల్ గా విన్నర్స్ ఎవరు? సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ గా మన రింగా గేమ్ లో విన్నర్స్ ఆర్ ది రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్, అండ్ చాలా చక్కగా ఆడారు. అండ్ ఇది యాక్చువల్ గా మైండ్ గేమ్ అన్నమాట. సో టాలెంటెడ్ అని ఇప్పుడు నిరూపించుకున్నారు. సో ఎనీవేస్ గుడ్ ట్రై గర్ల్స్, యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, చాలా బాగా ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే, నీ
నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మట్టే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఓకే మరి చూసారు కదా ఒక ఫుల్ 2 ఎనర్జిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. పెర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ 2 ఎంజాయ్ చేసే గేమ్ అని కూడా చెప్పుకున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. బిఫోర్ పార్టిసిపెంట్స్ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. సో మరి ఈ గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అనుకున్నాం, పార్టిసిపెంట్స్ అనుకున్నాం. ఆల్రెడీ వచ్చేసాయి ప్రాపర్టీస్. చూసారు కదా ఇక్కడ బెలూన్స్, కలర్ఫుల్ బెలూన్స్ అండ్ అక్కడ ఒక మ్యాట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడాలంటే మరి రేణు టీం నుంచి 2 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ రావాలి. సో మరి ఫస్ట్ గా మా టీం నుంచి 2 గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు అండ్ ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు నువ్వు అనుకునేదే బ్యాట్స్మెన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో ఎనీవేస్ మరి మొత్తానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ఇద్దరిలో ఒకరు పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ మ్యాట్ మీద నీల్ ఆన్ పొజిషన్ లో వంగని ఉంటారు. సో ఇంకొకరు బెలూన్ తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ బ్యాక్ బోన్ మీద పెట్టి బ్లాస్ట్ చేయాలి, కూర్చొని బ్లాస్ట్ చేయాలి. ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు పరిగెట్టుకుని వస్తారు, బెలూన్ తీసుకుంటారు. ఎవరైతే బెలూన్ తీసుకుని వెళ్ళారో అక్కడ మళ్ళీ నీల్ ఆన్ పొజిషన్ లో ఉంటారు. సో మీ టీమ్స్ కి చెరో టీమ్ కి 90 సెకండ్స్ ఇస్తాం. మీ టీమ్ కి 90 సెకండ్స్, మీ టీమ్ కి 90 సెకండ్స్. సో ఏ టీమ్ అయితే 90 సెకండ్స్ లో ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ఎనీవేస్ ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్, గో దేర్. Here we go from 3 to 1. 3, 2, 1, go. మా అబ్బాయిలు రెడీ అయిపోయారు. అబ్బాయిలు 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్ గేమ్. సో ఫైనల్ గా 90 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేశారని ఫస్ట్ గా మా గర్ల్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. మరి మా గర్ల్స్ 90 సెకండ్స్ లో బ్లాస్ట్ చేసిన బెలూన్స్ 4. కమ్ ఆన్ గర్ల్స్. మా అబ్బాయిలు బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో బ్లాస్ట్ చేశారు 7 బెలూన్స్. ఓకే సో ఎనీవేస్ మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ విన్నర్స్ ఈ రోజు రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. అండ్ అలాగే మీకు బెలూన్ ఒకటి.
ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ అనుకున్నాం, ఫైనల్ మోస్ట్ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. ఓకే, సో మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సో మరి సై అంటే సై గేమ్ లో మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఆ 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. ఓకే, సో రేణు మా టీం నుంచి 3 అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు బ్యాట్మెన్స్ వస్తున్నారా, హీమెన్స్ వస్తున్నారా, శక్తి మ్యాన్స్ వస్తున్నారా అండ్ స్పైడర్ మ్యాన్స్ వస్తున్నారా? ఇప్పుడు నా టీం నుంచి 3 జంటల్ మ్యాన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. ఓకే, సో మరి మొత్తానికి సై అంటే సై అంటూ మరి ఇద్దరు టీమ్స్ నితిన్ టీమ్ అండ్ రేణు టీమ్ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. కలర్ఫుల్ ప్రాపర్టీస్ వచ్చేసాయి, అలానే పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి, హౌ? సో ఎనీవేస్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి 3 బాయ్స్ ముందుగా వస్తాయి. 3 బాయ్స్ ఇలా 2 హ్యాండ్స్ ఇలా పట్టుకొని ఉంటారు, 2 హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేసుకుని ఉంటారు. ఇంకా మిగిలిన పర్సన్ థర్డ్ పర్సన్ ఉంటాడు కాబట్టి ఆ థర్డ్ పర్సన్ ని చేతుల మీద కూర్చోబెట్టుకోవాలి. అలా కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడున్న బాక్సెస్ దాకా వెళ్ళాలి. సో ఇక్కడ మీ హ్యాండ్స్ మీద కూర్చొని ఉన్న పర్సన్ లెగ్స్ తో అక్కడున్న బాక్సెస్ ని పిక్ చేసి మళ్ళీ బ్యాక్ కి తిరిగి వచ్చి ఇక్కడున్న బౌల్ లో వేయాలి. 2 minutes లో ఎవరు ఎక్కువ బాక్సెస్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అని ఇక్కడున్న 2 టీమ్స్ అనుకుంటున్నాయి. కానీ నేను అనుకోవట్లేదు, నేను ఇంటెలిజెంట్ కదా. అవును, నీకు ఇందాకే తెలియొచ్చింది. సో విన్నింగ్ ఎలా డిసైడ్ అవుతుందంటే మన గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ ఏంటో ఫైనల్ గా రివీల్ చేస్తాను. సో ట్విస్ట్ తో పాటు మన గేమ్ లో గెలవాలంటే లక్ కూడా కావాలి. ఆ లక్ ఆ కిక్ ఈ రోజు మరి బాయ్స్ కి వస్తుందా గర్ల్స్ కి వస్తుందా అని తెలియాలంటే కాబట్టి మా అబ్బాయిలకి రావచ్చు. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎవరో ఆడాలి. ఎవరు? మా అబ్బాయిలు ఆడతారు ఈ గేమ్ ని. అది మాకు కావాల్సిందే. అది బాయ్స్ రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్ బాయ్స్. సో సై సై గేమ్ ఆడడానికి మా టీం నుంచి బాలసాలు వచ్చేసారు. అబ్బాయిలు 3, 2, 1 గో. గేమ్ ని ఫినిష్ చేశారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో కౌంట్ చేద్దామా? అబ్బాయిలు ఓకే, రెడీ అమ్మాయిలు? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 54, 55. మా అబ్బాయిలు కలెక్ట్ చేశారు 55 చాక్లెట్స్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1 లెమన్. మా అబ్బాయిలు కలెక్ట్ చేశారు 1 లెమన్. ఫైనల్ గా బాల్స్. 1, 2, 3. సో మా బాయ్స్ కలెక్ట్ చేశారు 3 బాల్స్. సై అంటే సై మరి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. లెట్స్ గో, కమ్ ఆన్ గర్ల్స్. ఓకే, సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఇక్కడ మా గర్ల్స్ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. సో ఆ ప్రాపర్టీస్ లో చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. సో మరి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16,
17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52. So total chocolates collected by Nitin team girls 52. So next we'll go with balls. 1, 2, 3, 4 and 5. So total balls 5. And next final ga మిగిలినవి lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2 lemons. So మరి ఫైనల్ గా సై అంటే సై బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై గేమ్. సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే సో బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం ట్విస్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా రేణు చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 అండ్ ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ మా గర్ల్స్ ఒక 20 చాక్లెట్స్ కలెక్ట్ చేశారనుకోండి, ఆ 20 చాక్లెట్స్ కి ఈ కార్డ్స్ లోంచి 3 కార్డ్స్ ఉంటాయి కాబట్టి 3 కార్డ్స్ లో ఒక కార్డ్ తీస్తారు బాయ్స్. సో దాంట్లో 50 రావచ్చు, 100 రావచ్చు అండ్ 30 రావచ్చు. ఒకవేళ 100 వస్తే 20 into 100. సో స్కోర్స్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. సో యాక్చువల్ గా నాట్ డిపెండ్స్ ఆన్ ఎక్కువ ఎవరు కలెక్ట్ చేస్తే వాళ్ళు కాదు విన్నర్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడినందుకు మరి బాయ్స్ స్కోర్స్ డిసైడ్ చేద్దాం. గర్ల్స్ తీస్తారు వాళ్ళ స్కోర్. సో బాయ్స్ ముందుగా మన స్కోర్ డిసైడ్ చేయబోతున్నారు. ఏ స్కోర్ కి వెళ్దాం? బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 3 balls. 3 balls కలెక్ట్ చేశారు. మేము కలెక్ట్ చేసిన 3 balls కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో మేము కలెక్ట్ చేసిన 3 balls కి మీరు ఇచ్చిన స్కోర్ 30 కాబట్టి మీ బాల్ స్కోర్ 3 into 30. నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 55 చాక్లెట్స్. yes 55 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. మీరు ఇచ్చే స్కోర్ 100. సో 55 into 100. నెక్స్ట్ లెమన్స్. ఎన్ని లెమన్స్? 1 lemon. 1 lemon. సో 1 lemon కి మీరు ఇచ్చే స్కోర్ 50. yes 50. సో 1 into 50. సో మరి మొత్తానికి సై అంటే సై స్కోరింగ్ మరి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ స్కోర్స్ ఇప్పుడు బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ సో మరి ఫస్ట్ గా ఇక్కడ మనకి ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఏ ప్రాపర్టీ స్కోరింగ్ వెళ్ళిపోదాం? ఫస్ట్లీ చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 52 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ balls. ఎన్ని బాల్స్? 5 balls. 5 balls కి మీరు ఇచ్చే స్కోర్ 50. 50. సో మీ బాల్ స్కోర్ వచ్చి 5 into 50. ఫైనల్ స్కోర్స్ మిగిలినవి Lemons. ఎన్ని లెమన్స్? 2 lemons. 2 lemons కి మీరు ఇచ్చే స్కోర్ 100. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమింగ్ స్కోర్ అయిపోయింది. బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. సో ఫైనల్ గా సై అంటే సై గేమ్ లో ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాల్సిందే. ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి మొత్తానికి ఈ ఫైనల్ మోస్ట్ ఫైనల్ గేమ్ లో అండ్ ఈ ఫైనల్ బ్యాటిల్ లో మరి స్కోరింగ్ టైం వచ్చేసింది. సో మరి మా గర్ల్స్ ఈ గేమ్ లో చేశారు ఎంత స్కోర్ చేశారు చెప్పు? 2010. కమ్ ఆన్ గర్ల్స్. మీ అమ్మాయిలు అంత స్కోర్ చేస్తే మా అబ్బాయిలు స్కోర్ చేశారు. ఇట్స్ 5640. It's time to party now. It's time to party now. Raave o pilla. It's time to party now. Chinamola. ఓకే రైట్. సో మరి మొత్తానికి మన ఫైనల్ మోస్ట్ ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి ఫైనల్ బ్యాటిల్ లో ద విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. అండ్ చాలా చక్కగా ఆడారు. విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. వీరికి మరి ప్రైజెస్ ఇవ్వాలి కాబట్టి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ సుగుణాకర్ రెడ్డి గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ. వి వెల్కమ్ యూ సార్. కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన ఐటీవీ ప్లస్ జైల్ జిగా వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కి వచ్చేసింది. అండ్ మీ పిల్లలతో ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అండ్ గేమ్స్ అయితే ఏంటి, టాస్క్లు అయితే ఏంటి, మీ పిల్లలు ఫుల్ టు బాగా ఎంజాయ్ చేశారు. సో మరి ఫైనల్ గా మీకు ఎలా అనిపించింది? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? It's a great experience for our college students. From the management administration side, we feel so happy. Thank you
for giving this opportunity. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ అండ్ రన్నర్స్ ఉన్నారు. సో మరి మన ఫైనల్ గేమ్ లో రన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి ఒకసారి అందరిగా క్లాప్స్ కొడితే ప్రైజెస్ సార్ అందజేస్తారు అండ్ క్యాప్స్ ఉన్నాయి మనతో పాటు. ఓకే రైట్, మరి మొత్తానికి మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో బాయ్స్ ఆర్ ద విన్నర్స్. కమ్ ఆన్ బాయ్స్. మరి బాయ్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిందిగా సార్ ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జైల్ జిల్జిగా వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. సో చూసారు కదా స్టూడెంట్స్ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా అండ్ జోష్ గా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ ఐ వుడ్ లైక్ టు యాక్చువల్ గా ఈ రోజు మనం ఇంత సక్సెస్ఫుల్ గా మన ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నామంటే విత్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి రేణు మన ఫైనల్ గేమ్ సై అంటే సై కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఇద్దరు బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చక్కగా ఆడారు అండ్ విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. సో మీ అబ్బాయిలు గెలిచారని ఎన్నిసార్లు చెప్పాను నేను, అయినా కూడా ఎస్ అన్నారు. ఎనీవేస్ చాలా చక్కగా ఈ రోజు అండ్ ఫైనల్ గేమ్ లో గెలిచారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అలాగే గర్ల్స్ గుడ్ ట్రై గర్ల్స్, మీరు కూడా చాలా బాగా ఆడారు. కానీ మనం చెప్పుకున్నట్లుగా బాయ్స్ ని గెలిపించాం అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జిగా ఇన్ వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇన్ వరంగల్. నిజంగా వరంగల్ లో మరి వాగ్దేవి స్టూడెంట్స్ అంటే ఇది అని ఈ రోజు ఈ పిల్లల ద్వారా మనకు అర్థమైపోయింది. ఫుల్ టు జోష్ గా అండ్ ఎనర్జిక్ గా మన జైల్ జిగాలో ప్రతి ఒక్క గేమ్ అండ్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు. సో మొత్తానికి బాగా మాట్లాడుతున్నా లోపల ఉండే ఆ బాధ నాకు తెలుసు, కానీ నీకు అర్థం కావట్లేదు. రోజు గెలిచింది మీ అబ్బాయిలంట, నువ్వా నేనా అని కాదు నితిన్. అరే నేనేం అనలేదు అలా. నా మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోవా? నేను అర్థం చేసుకున్నాను. ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అని కాదు, ఈ రోజు గెలిచింది వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. నిజంగా నువ్వు కరెక్ట్ గా చెప్పావు. బేసిక్ గా కాంపిటేటివ్ గేమ్స్ లో ఉంటాయిలే కానీ జనరల్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ అని అనుకున్నాం కాబట్టి అలా విన్నింగ్ అండ్ రన్నర్స్ ఉన్నారు. లేకపోతే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు చాలా చక్కగా ఆడారు అండ్ ఎట్ లాస్ట్ ఫైనల్ గా నువ్వు చెప్పినట్టుగా గెలిచింది మాత్రం వాగ్దేవి కాలేజ్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగా ప్రోగ్రామ్ ని బాగా వాళ్ళైతే ఎంజాయ్ చేశారు. మరి స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ ద్వారా తెలుసుకుందామా? సో గర్ల్స్ అండ్ బాయ్స్ హ్యావ్ యూ ఎంజాయ్డ్? ఓకే yes నిజంగా ఫుల్ టు జోష్ గా అండ్ వాళ్ళ వాయిస్ లోనే బేస్ వింటుంటేనే అర్థమైపోతుంది ఎంత బాగా ఎంజాయ్ చేశారో. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ రేణు సైనింగ్ ఆఫ్. సీ యూ. బై బై బాయ్స్ అండ్ గర్ల్స్.